త్వరలో జరగనున్న ఎన్నికల సందర్భంగా ఎన్డీఏలోకి టీడీపీ రీ ఎంట్రీ దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల పొత్తుపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో రాత్రి టీడీపీ అధ్యకుడు చంద్రబాబు, జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. బీజేపీకి 4 ఎంపీ సీట్లు, 6 వరకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని టీడీపీ ప్రతిపాదించింది. అంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందనేది టీడీపీ అభిప్రాయం. అయితే బీజేపీ మాత్రం 7 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి పొద్దుపోయేంత వరకు చర్చలు కొనసాగినా అవి ఫైనల్ కాలేదు. దీంతో ఇవాళ కూడా చర్చలు జరగనున్నాయి. ఫలితం కొంత అటు ఇటుగా ఉండవచ్చని తెలుస్తోంది. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. వైశాలి, తెలుగుదేశం, జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో చేరబోతున్నట్లు మనకైతే ఒక స్పష్టత అయితే వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే నిన్న రాత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, అమిత్ షా, నడ్డాలతో భేటీ అయ్యారు. అక్కడ వారి మధ్య వివిధ అంశాల మీద చర్చలు కూడా జరిగాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యే అంశం మీద కూడా వాళ్ళ మధ్య చర్చ జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఎన్ని సీట్లు భారతీయ జనతా పార్టీకి కేటాయించాలన్న విషయం మీద కూడా వాళ్ళ మధ్య ప్రధానమైనటువంటి చర్చ అయితే జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సంబంధించి ఒక 6 పార్లమెంటు స్థానాలను అడుగుతోంది. దాంతో పాటు 10 నుంచి 13 అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం 4 పార్లమెంటు స్థానాలను ఇవ్వడంతో పాటు 6 అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉంది. అయితే వాళ్ళ మధ్య జరిగినటువంటి ప్రధానమైనటువంటి చర్చల్లో కొంత ఒక క్లారిటీ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. 5 పార్లమెంటు స్థానాలు, 9 అసెంబ్లీ స్థానాలు కేటాయించే ఆలోచనలో అటు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. దాదాపుగా ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరటం అనేది దాదాపు ఖాయమైందనే చెప్పాలి. ఈ నెల 9వ తారీఖున దీనికి సంబంధించి ఒక ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు మనకు సమాచారం అందుతోంది. ప్రధానంగా పార్లమెంటు స్థానాల విషయానికి వస్తే అరకు పార్లమెంటుతో పాటు రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట, లేదంటే రాజంపేట కాకుంటే హిందూపురం, ఈ పార్లమెంటు స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఒక 5 అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, హిందూపురం ఈ పార్లమెంటు స్థానాలను ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే గుంటూరు వెస్ట్, విశాఖ నార్త్, జమ్మలమడుగు, కైకలూరు, ధర్మవరం, శ్రీకాళహస్తితో పాటు తిరుపతి, గోదావరి, అనంతపురం జిల్లాలో గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఒక స్థానంతో పాటు అనంతపురం జిల్లాలో కూడా ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తంగా ఒక 5 పార్లమెంటు సీట్లు, 9 అసెంబ్లీ సీట్లను ఇవ్వాలన్నటువంటి ఒక అభిప్రాయానికి అయితే వచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ సంఖ్యలో మళ్ళీ ఈ రోజు కూడా భేటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సంఖ్యలో మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా కలిసి ఎన్నికల్లోకి వెళ్లబోతా ఉన్నాయని చెప్పాలి. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.